ఈ రోజుల్లో ఫేమస్ కావడం ఎంతసేపు చెప్పండి. కళ్ళు మూసి తెరిచేలోపు మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేరిపోతారు. అలా ఉంది సోషల్ మీడియా. అందుకే ఎవరు ఏం చేసినా కూడా వెంటనే వైరల్ అవుతారు. తాజాగా ఢీ షో విన్నర్ జాను లిరి పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఢీ షో విన్నర్, అలాగే యూట్యూబ్లో చాలా వరకు ప్రైవేట్ సాంగ్స్ చేసింది. ఈమె పాటలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య ఢీ షోకు రావడం, అక్కడ టైటిల్ విన్ కావడంతో మరింత పాపులర్ అయింది జాను. కాకపోతే ఈమెకు శేఖర్ మాస్టర్కు మధ్య ఏదో ఉందని, అందుకే జానును అంతగా ఎంకరేజ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీని మీద శేఖర్ మాస్టర్ కూడా స్పందించారు. టాలెంట్ ఎక్కడున్నా కూడా తాను ఎంకరేజ్ చేస్తానని, తనకు కూడా ఒక కుటుంబం ఉంది అనే విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఈయన కాస్త సీరియస్ అయ్యారు. మరోవైపు జాను కూడా ఈ న్యూస్ మీద స్పందించింది. ఈమె ఏకంగా ఏడ్చుకుంటూ అన్న లాంటి వ్యక్తితో రంకు కడతారా అంటూ, ఎక్కడికైనా వెళ్ళి నాకు చచ్చిపోవాలనిపిస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే అది బాగా వైరల్ అయింది. ఆ వెంటనే మరొక వీడియో కూడా పోస్ట్ చేసింది జాను. ఎమోషనల్గా బర్స్ట్ అవడంతోనే ఆ వీడియో చేశానంటూ చెప్పింది. ఇదిలా ఉంటే మరో యూట్యూబర్, ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్తో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా ఇదే అఫీషియల్ అయిపోయింది. రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని గతంలోనే చెప్పింది జాను. తాజాగా కాబోయేవాడిని పరిచయం చేసింది. తమ పెళ్లి విషయాన్ని ధృవీకరిస్తూ జాను లిరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. దిలీప్తో దిగిన ఫోటో షేర్ చేసిన జాను లిరి ఆశీర్వదించండి అని కమెంట్ చేసి పోస్ట్ పెట్టింది. మరోవైపు దిలీప్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు, ఒకరినొకరం ఇష్టపడ్డాం, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాం, త్వరలోనే జానును పెళ్లి చేసుకుంటున్నా అని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా జాను లిరికి గతంలో పెళ్ళైంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల నేపథ్యంలో విడిపోయింది. తన డ్యాన్స్ స్కిల్స్తో సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది. ఆ తర్వాత ఢీ షోకి విన్నర్ అయింది.